హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కదంబంతో మీ ముందుకొచ్చాను. కదంబం ధనుర్మాసం స్పెషల్ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సినవన్నీ వన్ బై వన్ వేసి చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు అన్నీ కూడా వేయించుకోవాలండి. ఆయిల్ లేకుండా వేయించుకొని చల్లార్చుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది. తర్వాత గంట ముందుగా నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు, 1 గ్లాస్ కందిపప్పు, 2 గ్లాస్ బియ్యం ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసి రెండు కలిపి ఒక 3 టైమ్స్ వాటర్ వేసేసి కొంచెం పసుపు, నెయ్యి కూడా వేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఈలోపు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చూపించాను కదండి. మనకి ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చండి, కాకరకాయ తప్ప అన్నీ వాడుకోవచ్చు. చల్లార్చి పెట్టుకున్న పప్పులన్నీ పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసి అది వేడెక్కాక పొటాటో, బెండకాయలు, ఆనపకాయలు, క్యారెట్ ముక్కలు, దొండకాయలు, టొమాటో, నేను వేస్తున్నవన్నీ ఏవైతే యూస్ చేశానో అవి గ్రీన్ పీస్, వంకాయ అన్నీ కూడా నేను కావాల్సినవి. ఇంకా గుమ్మడికాయ ఉంటే చాలా బాగుంటుందండి. గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని కూడా అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. కుక్కర్ పెట్టామనుకోండి పేస్ట్ అయిపోతాయి కదా, ఉడకనివ్వాలి అంతే. అందులో 2 పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, ముక్కలు ఉడికిపోయిన తర్వాత మాత్రమే చింతపండు రసం వేయాలి. అలా అయితేనే బాగుంటుంది. ముందుగా ఉడకకముందు వేసామనుకోండి ఉడకడం చాలా లేట్ అవుతుంది. అందుకని తర్వాత పొడి చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పొడి కూడా ఒక 4 స్పూన్లు వేసేసుకోవాలి. వేసేసి కావాలి మనకు పడుతుంది స్పైస్ తింటామంటే ఇంకో 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు కారం కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రమే వాడాం కదా ఒక 4, ఇంకా కారం వాడలేదు కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను. అన్నం చూసారా ఎంత బాగుందో. ఈ అన్నం కూడా అందులో వేసేసి కలిపేసుకుంటాం. బాగా ఉడికిపోయే ముక్కలు మనకు అనిపించినప్పుడు మాత్రమే అన్నం కూడా వేసేసుకోవాలి. వేసి చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నప్పుడు ఉప్పు, వెజిటేబుల్స్, కారం, పసుపు అన్నీ కూడా రైస్కి పడుతుంది. మనం పొడి కూడా వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. అలా కలుపుకున్నాక ఏమైనా థిక్గా అనిపించిందంటే కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవచ్చండి. వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. చల్లగా అయ్యాక ఇంకా కూడా థిక్గా అయిపోతుంది. తర్వాత నేతిలో పోపులు వేయించుకోవాలి. నేతిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ చక్కగా వేయించుకున్నాక బాగా వేగాక ఈ అన్నంలో వేసేసుకొని కలిపేసుకోవడమే. తర్వాత మొత్తం కలిపి స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టి కొంచెం ఉడికినట్టు అనిపించే వరకు ఉంచేసి చాలు. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. దేవుడికి ప్రసాదం పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. మన అన్నం, కూరలు, పప్పు, సాంబార్ అన్నీ చేశాక ఒక్కటి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.